హలో అందరికీ. నేనైతే మీకొక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తా చూసేయండి. ఇటువంటి ఇళ్ళైతే ఇప్పుడైతే రేర్‌గా కనిపిస్తాయండి. మా అమలాపురం సైడ్ అయితే ఇలాంటి ఇల్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయండి ఇప్పటికి కూడాను. పాతకాలం లోగిలిల్లు అంటాం కదా! మధ్యలో ఏంటంటే ఇలా ఓపెన్‌గా ఉండి సూర్యరశ్మి డైరెక్ట్ వస్తదండి ఇలాగా. వర్షం వచ్చినా సరే అక్కడ పడేలా ఉంటదన్నమాట. మనకి దానికి నాలుగు వైపులా కూడా చూసారు కదా! గదులైతే ఉన్నాయండి. నలుగురు కొడుకులున్న వాళ్ళకి కూడా ఇల్లు సరిపోతది. అలాగే కూతురు, అల్లుడు వచ్చినా సరే ఉండేటట్టుగా ఉంటది. ఎంతమంది మనవలు, మనవరాలతోటైనా సరే అక్కడ టైమ్ స్పెండ్ చేసేయొచ్చన్నమాట. అంతలా ఉంటాయండి ఇలాంటి ఇల్లులైతేని. ఇలాంటివి చూడడం మనకి రేర్ అని చెప్పుకోవాలి. బయట కూడా చూసారా అసలు ఎంత ఖాళీగా ఉంది కదా! ఇటువంటి స్పేస్ ఉన్న ఇల్లులైతే మనకిప్పుడైతే కట్టుకోలేము కూడా. ఇంకా ఇలాంటి ఇల్లులు చూడాలంటే అమలాపురం సైడే చూడాలండి. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్లేస్ అనేది ఎక్కువుంటుంది. అంటే ఒక ఎకరంలో ఒక ఇల్లు మాత్రమే కనిపిస్తదండి. చాలా ఆశ్చర్యంగా ఉంటది. వ్యూ కూడా చూసారా ఎంత బావుందో. మీకెలా అనిపించింది?